హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీఎస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక మంచి వీడియోతో వచ్చేసాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మాకు రైల్వే క్వార్టర్స్లో 2 బెడ్రూమ్స్ ఇచ్చారని చెప్పాను కదండి. అందులో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మాకు చాలా పెద్దగా వచ్చింది. ఎన్ని వస్తువులు పెట్టినా కూడా ఇంకా స్పేస్ అనేది ఉంది. అందుకనే మేము హాల్లో ఉన్న దివాన్ కాట్ని తీసుకొచ్చి ఈ బెడ్రూమ్లో అయితే వేసేసాము. ఇక్కడ మాకు ఒక డోర్ ఇచ్చారు. ఆ రూమ్కి ఈ రూమ్కి మధ్యలో ఒక డోర్ ఇచ్చారు. దాన్ని నేను క్లోజ్ చేసేసాను, పిల్లలు ఆడుకుంటూ పడిపోతారని చెప్పి. ఆ ప్లేస్లో నేను డ్రెస్సింగ్ టేబుల్ని అయితే పెట్టుకున్నాను. ఈ వస్తువులన్నిటినీ కూడా నేను రోజు ఇల్లు ఉడ్చేటప్పుడే కాస్త ఒక క్లాత్ తీసుకొని కాస్త క్లీన్ చేసేస్తూ ఉంటాను. మాకు ఇక్కడైతే చాలా డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు క్లీన్ చేయకపోతే కనుక డస్ట్ అలా పేరుకుపోయి ఉంటుంది. పిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సిందే కంపల్సరిగా. అందుకని చెప్పే నేను ఎప్పటికప్పుడే వస్తువుల్ని డీక్లటర్ చేసేస్తూ ఉంటాను. నాకు అవసరం లేని వస్తువుల్ని, అవసరం లేని బట్టల్ని కూడా నేను ఎప్పటికప్పుడు డీక్లటర్ చేసేసి ఇంటిని అయితే మెస్సీగా కాకుండా నాకు నచ్చినట్టుగా నీట్గా పెట్టుకోవడం నాకు అలవాటు. సో ఎక్కువ వస్తువులు పెట్టుకొని చిరాగ్గా ఉండడం కంటే తక్కువ వస్తువులతో హ్యాపీగా ఉండడం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మాకు విజయవాడలో దోమలకి పొల్యూషన్కి అస్సలు కొదవలేదు. కావాల్సినంత దోమలు ప్రతి చోట ఉంటాయి. అందుకనే మేమైతే ఇలా 24 hours కూడా ఇలా మెస్ వేసుకొని ఉండాల్సిందే, లేకపోతే దోమల బారిన పడటం అయితే ఖాయం. ఇక్కడ మీకు సిలిండర్ కనిపిస్తుంది కదా, దాన్ని నేను కవర్ చేసి అలా దానిపైన అయితే ఒక టెడ్డీ పెట్టి దాన్ని కూడా డెకరేట్ చేసేసాను. ఇక్కడ మాకు ఒక షేడ్ ఇచ్చారు. ఆ షేడ్కి రైల్వే ట్రాక్స్ సపోర్ట్గా పెట్టారు. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన హౌస్ అని చెప్తారు, ఆ టైంలో హౌస్ అని చెప్తారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. నేను మార్నింగ్ లేవటమే బాబాని స్వామివారిని చూడందే నాకు డే స్టార్ట్ అవ్వదు. సో అందుకనే బాబావారి ఫోటో, స్వామివారి ఫోటో ఇక్కడ 2 పెట్టుకున్నాను. ఇదైతే మా పెళ్ళి బ్యానర్. దాన్ని నేను ఫోటో ఫ్రేమ్గా అయితే ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. మీకు అక్కడ సీసాల ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, దాని క్రిందన నేను 2-in-1 టేప్ పెట్టాను. అవి గాలికి పడకుండా ఉంటాయని చెప్పి. ఈ టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ మాకు ఒకటే కబోర్డ్ ఇచ్చారని చెప్పాను కదా, సో ఆ కబోర్డ్ ఇదే. ఇందులోనే నేను మా వారి బట్టలు, నా బట్టలు కూడా అన్నీ సర్దుకున్నాను. అండ్ నేను మీషోలో ఒక 3 bags తెప్పించుకున్నాను. 150 రూపీస్, 100 రూపీస్ ఏమో పడింది, గుర్తులేదు. దానివల్ల నాకు చాలా స్పేస్ అయితే కలిసి వచ్చింది. నెక్స్ట్ చున్నీలకు కూడా ఇలా ఒక స్టాండ్ తీసుకొచ్చి పెట్టుకున్నాను, డీమార్ట్ నుంచి తీసుకొచ్చి. అండ్ వీటి వల్ల కూడా నాకు చాలా స్పేస్ అయితే కలిసి వచ్చింది. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. అందుకనే చిన్న ప్లేసుల్లో కూడా నేను నీట్గా సర్దుకుంటా. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మా డ్రెస్సింగ్ టేబుల్లో కూడా చాలా మార్పులు చేర్పులు చేసేసాను. మా పాప కాస్త పెద్దదైంది కాబట్టి నాకు అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటాను. మెస్సీగా లేకుండా నాకు అనుకూలంగా ఉంటే సరిపోతుంది నాకు. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.